లిక్కర్ స్కామ్లో మనకు తెలుసు A1గా రాజ్ కసిరెడ్డి ఫస్ట్ టైం ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ద్వారా విచారణలో ఇంకా చాలామంది వ్యక్తులు వెలుగులోకి వచ్చారు. అది జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా కన్ను ముక్కు చెవులుగా చెప్పబడుతున్న ధనుంజయ అన్న అంటాడు జగన్ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత గోవిందప్పన్ బాలాజీ, భారతీ సిమెంట్కి సంబంధించిన వ్యక్తి. వీళ్ళందరూ ఎప్పుడైతే విచారణకి ఎదుర్కోవాల్సి అరెస్ట్కి కావాల్సి వచ్చిందో అప్పటి నుంచి కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఎంపీగా ఎలక్షన్లో 2024లో పోటీ చేశారు. వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వీళ్ళిద్దరిని కూడా A38 A39గా వీళ్ళు అక్యూజ్డ్ లిస్టులో చేర్చడం, విచారణకి తీసుకోవటం జరిగింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో 2 వ్యక్తులు లిక్కర్ ద్వారా చనిపోయారు, నేనెందుకు లిక్కర్ బిజినెస్ ఇన్వాల్వ్ అవుతాను అన్నారు. అది వినటానికి సింపథెటిక్గా బాగానే ఉంది. కానీ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తెచ్చిన అంశం ఏంటంటే ఎలక్షన్లో వీళ్ళు వాడిన ఫండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డికి కానీ ఈ లిక్కర్ స్కామ్లో అక్రమంగా వచ్చిన డబ్బును వాడారని చెప్పి డీటెయిల్డ్ ఎవిడెన్స్తో ముందు పెట్టి దర్యాప్తు సంస్థలు విచారించడం జరిగింది. ఈ పైసలన్నీ కూడా రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరినట్టుగా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఎలక్షన్ ఫండ్స్కి దీన్ని వాడటమే కాకుండా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, స్టీల్ ఫ్యాక్టరీస్ పెట్టడం, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయటం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా జరిగినట్టుగా కూడా స్పష్టంగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా విచారణకి పూర్తిగా సహకరించట్లేదు అని కూడా దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి. సహకరించకపోవటం వల్ల మరి తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు అనుమతితో లై డిటెక్టర్ టెస్ట్, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసి నిజాలని వెలిగి తీయాలి అని స్పష్టంగా ఆలోచనతో సిట్ ముందుకెళ్తా ఉంది. ఇంకొక వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విదేశాలకి తరలించిన పైసల గురించి ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఇలా రకరకాల అంశాలు వెలుగులోకి వచ్చిన ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వెలుగులోకి రాబడిన అంశం ఏంటంటే చాలా ఇంటలెక్చువల్స్ ఈ స్కీమ్ ప్లాన్ చేశారు. చాలా కాంప్లికేటెడ్గా ఇంటలెక్చువల్గా డిజైన్ చేశారు. అందుకనే IAS IPS మేధావులందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేశారు. రాజకీయ నాయకుల్ని మాత్రమే కాదు అని తెలియవచ్చింది.